తల్లిదండ్రులు కావాలని మీ కలను నెరవేర్చుకోండి. హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి. 8807447474. అన్న నమస్తే. నమస్తే అన్న. కుప్పంజయ్య అలియాస్ రమేష్ అన్న కలవకుర్తి పాన్గల్లు అన్ని ప్రాంతాలు తిరిగారు అన్న. మీరు అడవులకు వెళ్ళేసరికి అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నల్లమల్ల ప్రాంతం అనేది మావోయిస్ట్ పార్టీకి పెట్టని కోట. అది అవును. ఎక్కడ శ్రీకాకుళం స్టార్ట్ అయిన తర్వాత ఉత్తర తెలంగాణ తర్వాత మా మహబూబ్నగర్లో నల్లమల్లే దానికి ప్రాణం మావోయిస్ట్ పార్టీకి. చెంచుల కోసం మావోయిస్ట్ పార్టీ అక్కడ వెళ్ళడం, అక్కడ భూస్వాముల పట్ల వాళ్ళు ఏ విధంగా ఉండేవారు వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం కార్యక్రమాలు చేస్తున్న టైంలో మీరు అడవి వైపు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరు పుట్టి పెరిగిన గ్రామంలో పరిస్థితులు ఎలాగుండేవి, అటువైపు ఎందుకు చూడాల్సి వచ్చింది, వెళ్ళిన తర్వాత మీరు చేసిన కార్యక్రమాలు ఏంటి, దాంతోపాటు సాధారణంగా మాజీ నక్సలైట్లు అందరూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఏదో సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటుంటే మీరు మాత్రం ఎటువంటి సెటిల్మెంట్ జోలికి పోకుండా సాధారణ జీవుడు గడపడం వెనక ఉద్దేశం ఏంటి చెప్పండి. అన్న అజిలాపూర్ గ్రామం. అజిలాపూర్ అంటే ఒకప్పుడు నక్సలైట్లకు పార్టీకి అంటే రాష్ట్రంలోనే అజిలాపూర్ అనేది ఒక హైలైట్. అజిలాపూర్ అనేది ఒక నక్సలైట్ల గ్రామం. అది మాది వెల్లండ మండలం అజిలాపూర్ గ్రామం. ఉమ్మడి మహబూబ్నగర్ ఉండే ఇప్పుడు నాగరికల్ డిస్టిక్. అప్పుడు ఏంటంటే 1990లో గోపాల్ రెడ్డి అనేది కమాండర్ ఉండే మాకు. ఆ గోపాల్ రెడ్డి అంటే ఆయనను మా ఇంటికి మా నాయన తోలుకొని వచ్చేది. మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. తర్వాత క్రమంలో ఏమైంది, మా నాయనను అరెస్ట్ చేసిరు పోలీసు వాళ్ళు. అరెస్ట్ జైలు పంపారు. తర్వాత ఏమైంది, మా అన్న, మా పెద్దన్న, మా నడిపన్న, అక్కడున్న సల్వాజ్ శంకర్ అంటే ఆయన, సల్వాజ్ అదాము, జబిలా, సారూర్ నరసింహ వీళ్ళందరూ కూడా ఈయన కలిసేది. కలిసిన క్రమంలో గోపాల్ రెడ్డి 1996 ఆయన ఫస్ట్ అది సొక్కన్నపల్లి కాడ కృష్ణారెడ్డి బాయ్ కాడ ఉంటే ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు. వాళ్ళు ఎన్కౌంటర్ అయినాక వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిరు. ఈ గోపాల్ రెడ్డి ఉన్నప్పుడు ఏమైంది, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కుందారం రెడ్డి అని మా ఊళ్ళో ఉండేది. ఆయన ముందలంగా మేము ఎప్పుడైనా చెప్పులు వేసుకొని కానీ తెల్ల అంగీలు వేసుకొని కానీ రుమాలు కట్టుకొని పోయేది. ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ వంగిపోయేది. ఆ ప్రభావంతో ఎప్పుడైతే మా ఊరికి నక్సలైట్లు వచ్చిరో ఆ గోపాల్ రెడ్డి రావడం, ఆ 900 ఎకరాల ల్యాండ్ పెద్ద ఎత్తున భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడం, అజిలాపూరు, ఇరువేను, జిరాంకంపల్లె, బైరాపూర్ ఇవన్నీ ఊళ్ళ ప్రజలు మొత్తం వందలాది మందిని వీళ్ళందరినీ కదిలేయడం మూలంగా అశోక్ డిప్యూటీ కమాండర్ ఉండే గోపాల్ రెడ్డి కమాండర్ ఉండే ఫస్ట్ కమాండర్. ఆయన పోయినాక గోపాల్ రెడ్డి చనిపోయినాక అశోక్ కమాండర్ వచ్చిండు. ఇప్పుడున్న నా ఎత్తన్ జనార్దను డిప్యూటీ కమాండర్. గోపాల్ రెడ్డి అని చెప్తున్నారు మీరే అన్న. ఆయన అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి. ఆ పటేల్ అయ్యి ఉండి పేద ప్రజల కోసం ఆ విధంగా కృషి చేయడం వెనక ఉద్దేశం ఏంటి అన్న? అప్పుడు రెడ్డీసులు మంచి మేధావులు వచ్చారు. సాకమూరు అప్పారావు కావచ్చు, పటేల్ సుధాకర్ రెడ్డి కావచ్చు, ఈయన గోపాల్ రెడ్డి కావచ్చు. ఆ స్వభావం అనేది రెడ్డి స్వభావం అనేది ఎక్కడ కూడా కనిపించదు. వాళ్ళతో ప్రజలతో మమోక్యం కావాలి, ప్రజల మొత్తం చైతన్యవంతం చేయాలి. ఎక్కడెక్కడ భూస్వాముల భూములు ఉండవు ఆ భూములు మొత్తం మనం స్వాధీనం చేసుకోవాలి, జెండాలు బాతాలి, ప్రజల మొత్తం పంచాలనే దాంతో 1990 నుంచి 94, 95 వరకు ఇవే పోరాటాలు జరిగినాయి. భూ పోరాటాలు రెగ్యులర్గా. అందులో క్రమంగానే మనం 1995, 96లో పూర్తిగా 900 ఎకరాలని మేము ఆక్రమించుకోవడం జరిగింది. దాంట్లో గోపాల్ రెడ్డి గారు మీ ప్రాంతంకి వచ్చేసరికి అప్పటికి భూస్వామ్య వ్యవస్థ నడుస్తుంది. ఆ భూస్వామ్య వ్యవస్థ నడుస్తూనే ఉన్నది. ఆ భూస్వామ్య వ్యవస్థకు పోరాటం పెద్ద ఎత్తున చేసినాం. 90 నుంచి 96 వరకు కలకుర్తి ఏరియాల గ్రామాల మొత్తం భూస్వాములకు వ్యతిరేకంగానే పోరాటం చేసుకున్నారు. పోడు భూములు ఎక్కడెక్కడ అన్నీ ఆక్రమించుకున్నారు. అందులో భాగంగానే మన అజిలాపూర్లో 900 ఎకరాలని కుందారం మోహన్ రెడ్డిది మొత్తం కూడా మేము 1990 నుంచి 96 వరకు మా నాయనలు కానీ కొడుకులు కానీ అందరం కానీ మొత్తం జెండాలు పాతి అది ఆక్రమించుకోవడం జరిగింది. పార్టీ వచ్చింది, అప్పటికే కొంతమంది పార్టీలో పోయారు. ఫస్ట్ పార్టీలో పోయింది ఒక్కనే. అయితే అప్పటికే ఏమైందనంటే కుందారం మోహన్ రెడ్డి ఏం చేసిన ఊళ్ళో అంటే మింట్రీని దించిండు. మింట్రీని 3 నెలలు మింట్రీని దించిండు, 100 మందిని మింట్రీని. 2 లేడీసు, మిగతా వాళ్ళు మొత్తం మిలిటరీ పోలీస్ టెంకలు పెట్టుకొని వచ్చేది. వాళ్ళు ఏం చేసిర్రు, 3 నెలల వరకు క్యాంప్ వేసిర్రు. 3 నెలల తర్వాత ఏం చేసారు, నైట్ మొత్తం దాదాపు ఈ మిలిటరీ వాళ్ళు కాకుండా వందలాది మంది పోలీసు వాళ్ళు నైటు 12 గంటలకు గ్రామం మీద పడి ఆడోళ్ళు మొగోళ్ళు చిన్నపిల్లలు అనుకుంటా కొట్టిందే మొత్తం బట్టలిప్పి కొట్టిన మమ్మల్ని అందరినీ, ఆడోళ్ళు అందరినీ కొట్టిన సందర్భంగా ఒక 60-70 మందిని తీసుకొని పోయి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక మళ్ళీ బయటకు బెయిల్ మీద వచ్చినప్పుడు చర్మసారు, ఏపీసీఎల్స్, పరాకుల నేత పురుషోత్తమ అన్న వీళ్ళందరూ ఉండి పెద్ద ఎత్తున పోరాటం చేసి అందరిని బయటికి తీసారు. ఆ క్రమంలో మా మీద నిర్బంధం ఎక్కువ పెరిగింది. నిర్బంధం పెరిగి అప్పుడు కుప్పజంగి అంటే ఆయన, తల్వా శంకర్ అంటే ఆయన, అదాం అంటే ఆయన,
సారూరు నరసింహ జబిలా వీళ్ళంతా సరెండర్ అయ్యారు. సరెండర్ అయ్యి జైలుకు పోయారు, సాధారణ జీవితాలు గడుపుతారు. అప్పుడు మళ్ళీ పార్టీకి కలిసే వాళ్ళు, పోరాటం చేసే వాళ్ళు కావాలి కానీ మళ్ళీ నేను, రమాకాంత్, కలకొండ బుచ్చయ్య వీళ్ళందరం కూడా మళ్ళీ పోరాటం చేసి పూర్తిగా అక్కడ ప్రజలకు జనార్దన్ కమాండర్, అశోక్ కమాండర్ అయినాక పూర్తిగా మొత్తం ఓవర్ పొలాలు అలా గొల్చేయడం జరిగింది. జరిగించి నేను 1996లో పూర్తిగా లోపలికి వెళ్ళిపోయినా. అంటే 96 ముందు మీ నాన్నగారిని అరెస్ట్ చేశారు కదా, అవునా, తర్వాత బయటకు వచ్చారు ఆయన. బయటకు ఆ ప్రభావం మీ మీద పడింది రెగ్యులర్గా ప్రభావం. మా నాయన, మా పెద్దన్న, మా నడిపన్న, మా మూడోగన్న, మా వాళ్ళని తీసుకెళ్లారు. అందరూ పార్టీలు సరెండర్ అయిన వీళ్ళంతా ఇక రెగ్యులర్గా వచ్చి మా ఇంట్లో గోపాల్ రెడ్డి అంటే ఆయన మా ఇంట్లోనే తినేది, మా ఇంట్లోనే వండేది. అప్పుడు మింట్రోలు వచ్చి 300 మంది గోపాల్ రెడ్డి మా ఇంటి నుంచి పట్టుకొని తీసుకొని పోతుంది వ్యాన్లెక్కి. మొత్తం ఊరు మంది కొడవాళ్ళు, కత్తులు, గుడ్డాలు మొత్తం వాళ్ళ వ్యాన్లకు అడ్డం వేసి మొత్తం మొద్దులేసి మొత్తం ఆయన ఇడిపించుకున్న దాకా తీయలే వాళ్ళు. ఆయన వదిలిపెట్టిపోయినాకనే వదిలేసారు పోలీసు వాళ్ళను. ఆ క్రమంలో ఏమైందంటే వీళ్ళ ప్రభావం మొత్తం మా అన్నల ప్రభావం, మా నాయన ప్రభావం, మా ప్రభావం, మా ఊళ్ళో కొంతమంది ఈ శంకరు, యాదాము, బుచ్చయ్య వీళ్ళందరూ రెగ్యులర్గా పార్టీని తోలికి రావడం. నెలకు ఒక 3-4 సార్లు వచ్చి మా ఊళ్ళోనే ఉండేది పార్టీ. ఆ ప్రభావంతో మనం కూడా బాగా మూమెంట్ అక్కడ చేసిన. చిన్నపిల్ల అన్నప్పుడే నేను 15 సంవత్సరాలు అప్పుడే మూమెంట్ అక్కడ చేసిన. నేను 15 సంవత్సరాల నా మీద అప్పటికే షూటింగ్ ఆర్డర్ వచ్చింది. 2 సార్లు ఫైర్ చేసి ఊళ్ళోనే పోలీసులు నా మీద తప్పించుకొని పోయినా. తర్వాత ఊళ్ళో ఉంటే చిన్నపిల్లవాడని తీసుకుపోయినాను పాటల. ఇంకా నువ్వు చిన్నపిల్లవాడు అయినప్పుడు ఫైర్ చేసి నువ్వు చంపుతారనేతో తర్వాత నన్ను తీసుకున్నారు. 96లో పూర్తిగా 96లో పూర్తిగా పార్టీ గ్రామరక్షక, కలకుర్తి గ్రామరక్షక దళ కమాండర్గా పెట్టిందని అప్పుడు. 96లో మొత్తం సంఘాలు, ఊరుల్లో రైతు కూలి సంఘాలు, రాడికల్ విజన సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలలో ఏం చేస్తారన్న అంటే అందరినీ మెలకల హుషారున్న వాళ్ళు అందరినీ చేసి ఏం చేస్తారు, దాని గ్రామరక్షక దళాలు పెడతారు. దళాలు పెట్టి వాళ్ళకు 2 తుపాకులు 3 తుపాకులు ఇచ్చి అన్ని గ్రామాలు కవరాపు చేస్తట్టు తిప్పుతారు. అందులో భాగంగా నన్ను కూడా గ్రామరక్షక దళాలు పెట్టి ఒక 3-4 గ్రామాలు నాకు అప్పగించడం జరిగింది. జరిగినాక అప్పటికి దళ కమాండర్ అశోక్ వచ్చిండు, సీనాన్న చనిపోయిండు. ఫైరింగ్ ఎవరు నేర్పారు? ఫైరింగ్ జనరల్గా సరికొండ అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, గోకార అడవిలో ట్రైనింగ్ చేసుకునేది, జూపల్లి గుట్టలలో. ఈ గుట్టలలో 15 రోజులు 20 రోజులు మేము మిలిటెంట్గా ఉన్నప్పుడే మాకు ఫైరింగ్ ఇచ్చేది, మాకు ఫైరింగ్ నేర్పించేది. అప్పటికే దళవలో పోకముందే ఫైరింగ్ నేర్చుకునేది. ఓసారి నల్లమల్ల కూడా తరలించేది మమ్మల్ని, 10 మందిని 12 మందిని తరలించేది. అక్కడ కూడా ట్రైనింగ్ 15 రోజులు. ట్రైనింగ్ అంటే ఏ విధంగా ఇస్తారండి? ట్రైనింగ్ అంటే పోలీసు వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఏది ఉంటుందో అదే ట్రైనింగ్ ఇస్తారు మనకు. సేమ్ వాళ్ళకి మనకు తేడా ఏముండదు. ఫైరింగ్ చేపిస్తారు అన్నిటి. మిలిటరీకి మనకు తేడా అనేది ఏముండదు. సేమ్ ట్రైనింగ్ ఉంటుంది, సేమ్ ఉంటుంది అంతే. ఆ నుంచి మనం 1996లో మరలా ఫుల్ టైమర్గా తీసుకున్నాడు జనార్దన్ అశోక్ వచ్చి కమాండర్. అందులో భాగంగా మనం ఏం చేసినాం, 1996 నుంచి 97 వరకు కలకుర్తి దళంలో తిరిగినాను. తిరిగిన క్రమంలో మేము సరికొండలో దీపావళికి పెద్ద మీటింగ్ పెట్టినాం 1997లో. పెట్టి అట్నే ఆ గుట్టలల్లో ఏరియా మిలిటెంట్స్ అందరినీ కూడా మీటింగ్ పెట్టాలి, క్లాసులు చెప్పాలని అంతా గుట్టలలోకి పోయినాం. 1997లో మనకు గుట్టలలో ఉంటే నేను, జనార్దను, అక్కడ ఉండే అశోక్, మా ఊరి చంద్రమౌళి, రమాకాంత్ ఉంటే 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయింది మా మీద. 7 గంటలకు ఫైరింగ్ స్టార్ట్ అయ్యి 11 గంటల వరకు జరుగుతూనే ఉండేది. మేము ఉండేది 7 మంది, వాళ్ళు వందలాది మంది పోలీసు వాళ్ళు. 11 గంటల వరకు అన్నవంతో రౌండ్ ఆఫ్ చేసిరు. అందులో మా కళ్ళ ముందు అక్కడ ఉండే దళ కమాండర్ అశోక్ చనిపోయిండు. మా ఊళ్ళో మా స్నేహితుడు చంద్రమౌళి అంటే చనిపోయిండు మా కళ్ళ ముందే. అక్కడ జనార్దన్ భార్యకు, భాగ్యకు విపరీతమైన దెబ్బలు తాకినాయి. నాకు, రమాకాంత్కి ఇద్దరికే దెబ్బలు తాకలేదు. వాళ్ళు తుపాకులు ఆడబెట్టి విపరీతమైన ఫైరింగ్ చేస్తారు. వంతురు తుపాకుల పోకుండా విపరీతమైన ఫైర్ చేస్తారు. లాస్ట్కి ఒక 20 నిమిషాలకు అర్థం గంట సేపు జనార్దన్ తుపాకి అందుకొని ఫైర్ చేసి కొంచెం తగ్గిరాలు. మేము కొత్తగా అప్పుడే ట్రైనింగ్ కొత్తగా తీసుకున్నాం. 2-3 తూటాలు కొట్టుకుంటే మేము వెళ్ళిపోయినాక తర్వాత మళ్ళీ దళం కట్ అయిపోయింది. మళ్ళీ 2 రోజులకు మళ్ళీ దళం కలిసి అప్పుడు నన్ను కలకుర్తి నుంచి సరళ సార్ పంపించారు.